హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. అదేంటి అంటే ఈ కేవైసీ గడువు అయితే పెంచారండి. మొన్నటి దాకా జనవరి 31 తారీఖు వరకు అని చెప్పిన ప్రభుత్వం మళ్ళా ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా పెంచిందండి గడువు అయితే. ఎందుకంటే చాలామంది ప్రజలు రిక్వెస్ట్లు అయితే చేస్తున్నారు గడువు పెంచమని చెప్పేసి అని. దాని గురించి ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా గడువు అయితే పెంచారండి. ఇంకా ఎవరైనా ఈ కేవైసీ చేయించుకొని వాళ్ళు రేషన్ కార్డు గురించి కంపల్సరీగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఈ కేవైసీ అయితే చేయించుకోండి. అలా గనక చేయించుకోకపోతే మీకు రేపు కాంగ్రెస్ పార్టీ పెట్టే పథకాలు ఏవి కూడా వర్తించవండి. దయచేసి ఇది గుర్తుపెట్టుకుని ఈ కేవైసీ చేయించుకోండి. ఒకవేళ కనుక పెద్దవారికి చేతిరేఖలు కనుక అరిగిపోయి వేలు ముద్రలు కనుక పడకపోతే కళ్ళ ద్వారా కూడా స్కాన్ చేస్తారండి. అది ఏ డీలర్ దగ్గర ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళి మీరు చేయించుకోగలరు. అన్నట్టు ఆసరా పెన్షన్స్ గురించి కూడా ఎంక్వైరీ మొదలైందండి. సిబ్బంది అయితే మీ వద్దకు రాబోతున్నారు. ఆసరా పెన్షన్స్ గురించి అనర్హులు చాలామంది ఉన్నారండి. వారందరినీ కూడా ఎంక్వైరీ చేయడానికి ఒక సిబ్బంది అయితే బయలుదేరిపోతున్నారు. కొత్తగా ఆసరా పెన్షన్స్ అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఇవ్వడానికి కొంత మేరకు డబ్బు అయితే అవసరం కదండి. బడ్జెట్ చాలా వరకు అవసరం అవుతుంది. ఎందుకంటే డబుల్ చేశారు కాబట్టి పెన్షన్. కాకపోతే ఈ అర్హత లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి కంపల్సరీగా ఆసరా పెన్షన్స్ నుంచి అయితే తొలగించబోతున్నారండి. వారందరినీ కూడా గుర్తించమని ఒక సిబ్బందికి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే. ఇక త్వరలోనే సిబ్బంది వచ్చి ఎంక్వైరీ చేయబోతున్నారు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. దయచేసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.